యా ఒకసారి మీకు గత 2 రోజుల నుంచి మహబూబ్నగర్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మీకు చూపించడం ప్రయత్నం చేయాలి మిత్రులారా. వాస్తవంగా ఇద్దరు రేవంత్ రెడ్డి ఏమో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి అంటుండ్రేమో, మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ఇక్కడ కళలు అంటుండ్రేమో, మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇక్కడ ఒకటి ఇంకొకటి చూడండి. బండి పోతుంటే బండి కింద నీడ కోసం కుక్క బండి కింద నడుస్తుంటది. కానీ ఆ కుక్క ఏమనుకుంటది, నేనే ఈ బండిని మోస్తున్నాను కుక్క అనుకుంటదంట. కానీ వాస్తవానికి కుక్క బండి నీడ కోసం బండి కింద ఉన్నది. ఇది డీకే అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బండి. కాంగ్రెస్ పార్టీ బండి కింద నీడ కోసం డీకే అన్న వచ్చింది. ఇటు ఇక దీని గురించి మాట్లాడలే. ఒక మహిళని చూడకుండా ఒకవైపు రేవంత్ రెడ్డి, ఇంకొక వైపు వంశీచంద్రెడ్డి అనేటువంటి ఈ ఇద్దరు సన్నాసులు ఈరోజు ఒక మహిళను పట్టుకొని ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి, ఈ దిగజాడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం మాట్లాడిన అవసరం ఉంది. వాస్తవంగా ఇద్దరు ఏమంటారు, రేవంత్ రెడ్డి ఏమంటుండు, పండబెట్టి తొక్కుతామని ఒక మహిళను ఉద్దేశించి అంటా ఉన్నాడు. రెండోదేమో వంశీచంద్రెడ్డి ఏమంటా ఉన్నాడు, ఈరోజు ఆమెను కుక్కతో పోలుస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి? ఇదా మీరు మాట్లాడే భాష? ఒక స్త్రీ మీద, అది కూడా ఒక అధికారంలో వాస్తవంగా ఒక ఎమినెంట్ పర్సనాలిటీ, ఎవరైతే రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఆమె అనుభవంలో, ఆమె రాజకీయ అనుభవంతో లేదు మీ ఏజ్. వాస్తవంగా చెప్పాలంటే సిగ్గుండాలి కదా కొంచెమైనా. వంశీచంద్రెడ్డి నీ ఏజ్ ఎంతరా? నాయన నువ్వు మాట్లాడే భాష ఏంది? నువ్వు ఎన్ఎస్సిఐలో యూత్ కాంగ్రెస్లో ఎంతమంది దొక్కి నువ్వు అధికారం చెల్లించు తెలియదా? నీ నీచ రాజకీయం తెలియదా? సిగ్గుండాలి కొంచెమైనా. సిగ్గుశరం లేకుండా ఒక స్త్రీని పట్టుకొని ఈరోజు కుక్కతో సంబోధిస్తున్నావు అంటే ఏ మనిషిరో నాయన నువ్వు అర్థం కాదు. సిగ్గుపాడు కొంచెమైనా. నీ తల్లినో లేకపోతే నీ భార్యనో ఎవరినో ఇట్లా అంటే ఎట్లా ఫీల్ అవుతావు? బాగుంటుందా అది? కొంచెం అర్థం చేసుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రచారం చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి ఏమో పండుగ తొక్కుతా అంటావు. అసలు మహబూబ్నగర్లో నీ పరిస్థితి అర్థమవుతుందా? మహబూబ్నగర్లో కానీ నాగర్ కర్నూల్లో కానీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉందా? కేవలం బీజేపీ మాత్రమే గెలిచే పరిస్థితి కనబడతా ఉంది తప్ప అసలు ఎక్కడ కూడా నీ సొంత ఇలాకల్నే కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఒక స్త్రీ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి, బాధ్యతగా మాట్లాడి నేర్చుకోవాలి. ఇద్దరు, ఒకరు సీఎం పొజిషన్లో, రేపు ఆయన ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇద్దరు కలిసి బాధ్యత పదవులు ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడమని ఎవరు చెప్తా ఉన్నారు? మీకు రాహుల్ గాంధీ చెప్తా ఉందా? సోనియా గాంధీ చెప్తా ఉందా? సోనియా గాంధీ పండబెట్టి తొక్కుతామంటే వింటారా? సోనియా గాంధీ కుక్క అంటే మీరు వింటారా? నచ్చుతుంది మీకు? మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడి నేర్చుకోవాలి. సిగ్గుశరం ఉండాలి కదా కొంచెమైనా. ఏది పడితే మాట్లాడతాం, ఏది పడితే చేస్తామంటే తోలు తీస్తారు బిడ్డ. ప్రజలు గుర్తుపెట్టుకోండి. ఇద్దరికి కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. బాధ్యతగా మాట్లాడి నేర్చుకోండి, పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి. విమర్శలు చేసినప్పుడు ఇక జనాలు ఉన్నారు కదా శివముగుదాం అంటే కుదరదు. బరాబర్ మాలాంటి వాళ్ళు ప్రశ్నించే గొంతుకులం బరాబర్ నిలిస్తాం. గుర్తుపెట్టుకో బిడ్డ. రేవంత్ రెడ్డి కానీ వంశీధర్ రెడ్డి కానీ తోలు తీస్తాం అనుకున్నావు ఇట్లా మాట్లాడితే. తెలంగాణ సమాజం మామూలు సమాజం కాదు. బరాబర్ మిమ్మల్ని తగిన బుద్ధి చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి పరిస్థితిలో మహబూబ్నగర్ పాలిటిక్స్ జరుగుతాను. ఇంత నీచానికి దిగజారినాయి అంటే మహబూబ్నగర్లో చాలా నీచానికి దిగజారినాయి వాస్తవం చెప్పాలంటే. సో